దైవజనులకు అలాగనే ఈ రోజున వాక్య సందేశం అందించిన సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది స్త్రీలు పీరియడ్స్ అయినప్పుడు మందిరానికి రారు. ఏమమ్మా మందిరానికి రారంటే, సార్ ఆరోగ్యం బాగాలేదు అని అంటుంటారు. అయితే నాకు కూడా తెలియదు దానికి సంబంధించిన రిఫరెన్సులు. అసలు వాళ్ళు రావచ్చునా మందిరానికి రాకూడదా అనే డౌట్. అలాగనే వాళ్ళు బలలో పాల్గొనవచ్చునా? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా సంవత్సరాల నుంచి సందేహంలో ఉన్న ప్రశ్నే సార్. కొంతమంది స్త్రీలు అలా అవుతున్నాము అందుకు రాకుండా పాస్టర్ గారు మందిరానికి అంటున్నారు సార్. 4 సంవత్సరాలు కాదు సార్, 10 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్ర ఛానల్లో చాలా మంది ఆడపడుచులకి క్లారిటీ ఇచ్చింది. నేను కూడా గతంలో 1-2 వీడియోలు చూశాను. నేను నా క్లాసుల్లో కూడా తెలుగు రాష్ట్ర ఛానల్ జరుగుతున్నప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు మనం ఈరోజు సబ్జెక్ట్ వచ్చింది కదా, క్లారిటీ ఇస్తున్నాం. కడగా ఉన్న స్త్రీ పాత నిబంధనల్లో ఎందుకు రాకూడదో అంటే మందిరానికి రాకూడదు అని చెప్పాల, ముట్టుకోకూడదు అని చెప్పాడు. ముట్టుకుంటే క్రిములు అటాక్ అవుతుంది, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పాడు. కొత్త నిబంధనలో మందిరానికి రావద్దని ఎక్కడ ఉంది బైబిల్లో? కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలు కాదు, మందిరానికి రాకూడదు అని ఎక్కడా లేదు. మందిరానికి వచ్చిన తర్వాత బల్లలో పాల్గొకూడదు అని చెప్తున్నారు కొంతమంది మాస్టర్లు. శుద్ధ తప్పు. అట్లా ఎవరిని రిస్ట్రిక్షన్ చేయబాకండి. కడగా ఉన్న ఆడపడుచు ఏమైందంట? సృష్టికర్త సృష్టించిన క్రమం కాదు అది. సృష్టికర్త చేసిన క్రియేషన్ కాదు ఆడగుతులు. సృష్టికర్త నువ్వు గర్భం దాలుస్తావు, పసవేదంతో కంటామని చెప్పలేదా? సృష్టికర్త ఆడవాళ్ళు అలా పిల్లలు పుట్టిస్తావు ఆయన నిర్ణయించలేదా? కడగా ఉన్నప్పుడు చర్చికి రావద్దని చెప్పాడు ఆయన. ఎక్కడ కొత్త క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు కడగా ఉంటే నువ్వు శిక్ష అర్హురాలు, మందిరం బయట కూర్చో అల్లా దేవుడు బైబిల్ ఎక్కడ. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది ఇంకో రకంగా చెప్పాలంటే కొత్త నిబంధనలు ఇప్పుడు హైందవ సాంప్రదాయస్తులు ముట్టుకోకూడదు అంటూ ఏదో వారంలో పెడతారు. కొత్త నిబంధన లేదు. ప్రతి ఆడపడచ్చు, కడగా ఉన్న ఆడపడు ఖచ్చితంగా మందిరానికి రావచ్చు, ఖచ్చితంగా బాలలో పాల్గొవచ్చు. ఇప్పుడు కడగా ఉన్న రక్తస్రావం కలిగినటువంటి రోగి దేశంలో ముట్టుకుంది. రక్తస్రావం రోగం కలిగినటువంటి ఆడపడుచు ఓవర్ రక్తస్రావం, ఓవర్ కడగా ఉన్నావు పాపం. ఓవర్ కడగా ఉన్న ఆడపడు దేశంలో వస్త్రపు జబ్బు కొడితే దెబ్బ కాగిపోయింది రక్తం. కొత్త నిబంధన ప్రకారం అయినా లేదా? కొత్త నిబంధన ప్రకారం కడగా ఉన్న ఆడపడుచు మస్ట్ షుడ్ బి eligible to attend the church and she was eligible to take the table terrason. ఎక్కడ చూపించమని చెప్పండి. అబద్ధ ప్రసంగాలు చేయబాకండి. ఎక్కడ అబద్ధ ప్రసంగాలు చేసి ముప్పులు కానీ మాకండి.